నిజమైన స్నేహితుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నలుగురు స్నేహితుల గురించి ఇదేనని మీతో చెప్తారు. ఒక నలుగురు స్నేహితులు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు, మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి స్నేహం కలిగి ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్తాము అనే విషయాలు మనం చూద్దాం. మనం ఉన్నటువంటి ప్రస్తుత జీవిత విధానంలో ఎవరితో స్నేహం చేయాలో మనకు తెలియనటువంటి స్థితిలో మన స్నేహాలు చేస్తున్నాం. ఎవరితో గడపాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనే విషయాలు మన ఈ దినాన మనం ధ్యానించుకుందాం. అందులో మొట్టమొదటిగా 2 సమూయేలు 13:3 చదవనమ్మా. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చూడండి, అమ్నోనుకి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడు తర్వదండ్లు పెట్టి, ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే అండి, బహు కపటము గలవాడు అని రాయబడి ఉంది. యెహోనాదాబు ఎందుకు కపటం గలవాడు అని చూస్తే, ఆ కిందంతా కూడా చదువుకుంటూ వెళ్ళిపోతే మీ తర్వాత చదువుకొని నేను చెప్పేస్తాను. నేను ఒక సలహా ఇచ్చాడు, చదివి లేకపోతే. రాజకుమారుడై నీవు నానాటికి చిక్కుపోవటకు హేతువేమి, సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోను తనగా. అమ్నోను అంటున్నాడు, నా తమ్ముడు అబ్షాలోము సహోదరుని తామారును నేను మోహించి ఉన్నానని అతనితో నేను. యెహోనాదాబు అంటున్నాడు, నీవు రోగివైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లి అయిన తామారు చేత సిద్ధపరచబడిన భోజనం నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకునేను. ఇక్కడ అమ్నోను మొక్క వికారం చేసుకుని ఉన్నాడు, అంటే మనోవ్యాకులం చెంది ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఒక్కొక్క సందర్భంలో ఏం చేస్తామంటే మనకున్నటువంటి కొన్ని శోధనలు పెట్టి లోపల ఉన్నటువంటి బలహీనతలు పెట్టి మొక్కలో ఏం కనిపించదో, కళ ఉండదు, సంతోషం కనబడదు. ఈ యొక్క ప్రియమైన బిడ్డ యెహోనాదాబు ఈ యొక్క అమ్నోను దగ్గరికి వచ్చినప్పుడు అమ్నోను యొక్క ముఖం సరిగా లేదు, విచారంగా ఉంది. అక్కడ అదే మాట అంటాడు, నీవు నానాటికి రాజకుమారుడు నీవు నానాటికి చిక్కుపోవటకి హేతువేమి, కారణం ఏంటి, ఎందుకు చిక్కుపోతున్నావు, ఎందుకు మొక్క వికారం చేసుకుంటున్నావు, నీ మొక్కలు ఎందుకు సంతోషం లేదని ఈయన అడిగితే, వీడికి ఉన్నటువంటి లోటు ఏంటంటే అండి, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరుని తామారును నేను మోహించి ఉన్నానని తనతో చెప్పాడట. ఇప్పుడు తన సహోదరి యొక్క కుమార్తె ఇతనికి ఏమవుతుంది, చెల్లెలు అవుతుంది. కానీ ఇతను ఎటువంటి ఆలోచన వచ్చింది, చెడు ఆలోచన వచ్చింది, ఒక పాపపు తలంపు వచ్చింది. అది చేయకూడని నేరం, చేయకూడని పాపం. అటువంటి సమయాలు ఎవరు వచ్చారు, ఈ యొక్క యెహోనాదాబు వచ్చాడు. వచ్చి నీ ముఖం విచారంగా ఉంది అని అడిగాడు. అడిగితే నాకు నా దృష్టి అంతా పలన సహోదరు మీద ఉంది. అప్పుడు ఏ స్నేహితుడైనా సందర్భంలో ఏమనాలి, రే అదేం పనిరా నీకు, అదేం ఆలోచనరా, అసలు ఆ తలంపే మంచిది కాదు, ఆ ఊహే మంచిది కాదు, ఏటి నీ మాట ఏంటి, నువ్వు చేసే పనులేటి, తలంపేటి అది అని అనాల. కానీ అలాంటి వాడు అంటే ఇక్కడ బహు కపటమ్మ గల స్నేహితుడు. ఈ స్నేహితుడు ఇతనికి ఏ సలహా ఇవ్వాలి అంటే అతన్ని హెచ్చరించి గద్దించాల. అలా కాకుండా ఏమంటున్నాడు ఇక్కడ, యెహోనాదాబు నీవు రోగి అయినట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకుని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేసి సిద్ధపరిచిన భోజనం నేను భుజించినట్లుగా ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పడుకుని పోయాడు. అంటే ఏదోలాగా ప్రియమైన బిడ్డ తనకున్న దురాశను తీర్చేసుకోవాలా. రాజుగారు వస్తారు,
రాజుగారు వచ్చినప్పుడు నువ్వు మంచం మీద ముసుగేసుకుని పడుకో. రాజుగారు అంటారు, ఎందుకయ్యా అలా పడుకున్నావు, ఏంటి నీ బాధ ఏంటని అంటాడు. అప్పుడు నా చెల్లెలైనటువంటి తామారు ఉంది కదా, ఆమె చేత నాకు మంచి రుచిగల భోజనం నాకు సిద్ధపరిచి పంపించమని చెప్పండి. అది కపటం. ఈ కపటమైన స్నేహితుడి వల్ల వీడికి కూడా అంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరైపోతారు. ఓ తాగుబోతాడు 6 నెలలు సహవాసం చేసేట వాడే వీడైపోతాడు. ఒకవేళ ఈయన నిష్టగా ఉండి, భక్తిగా ఉండి, విశ్వాసంతో ప్రార్థనలో ఉండి ఆ వ్యక్తిని మార్చుకుంటే పర్లేదు, కానీ లేకపోతే ప్రమాదం. ఇటువంటి స్నేహితుడు అసలు ప్రీతిని బట్టి అతను హెచ్చరించవలసింది పోయి ఒక చెడు ఆలోచన ఇచ్చాడు, సలహా ఇచ్చాడు. నువ్వు ఏమీ తెలియనట్టు నువ్వు మంచం మీద పడుకో, నీ తండ్రి వస్తాడు, అప్పుడు అడుగు, భోజనం వండించమని చెప్పు, ఆమె తీసుకుని వస్తుంది, అప్పుడు నీవు అనుకున్నది చేసేయచ్చు. ప్రీతిని బిడ్డారా, ఈ దినాన్న చూస్తున్న వార్తల్లో కూడా చూస్తున్నాం. మన ఒక 8th క్లాసు చదువుతున్నటువంటి అమ్మాయి, ఒక 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధాప్యులు ఉన్నవాడు ఏం చేశాడండి, పాడు చేసిన సందర్భం అని చూస్తున్నాం. లోకం పాడైపోయింది. వయసుకు తగ్గట్టుగా పనులు లేవి దినాల్లో, వయసుకు తగ్గట్టు జీవిత విధానాలు లేవి దినాల్లో. వాడు పెద్దోడా, లేదా పెద్దదా, లేదా చిన్నదా, లేకపోతే వయసు ఎలాంటిది, వాళ్ళ పరిస్థితి ఎలాంటిది, నేను చేసేది ఏంటి, మంచిదా చెడదా అనే ఆలోచన ఎవరికి కలగటం లేదు. అంత వాక్యాలు ఉంటుంది, కళ్ళు నెత్తికొచ్చినటువంటి తరం. వారు ఏది మంచి ఏది చెడో గమనించలేని పరిస్థితి. ఇంటి దగ్గర పిల్లలు ఎవరో రాజు ఎవరు చెప్పినట్టుకున్నారు. ఒక తల్లి కసాయి తల్లి అంట, ఒక అమ్మని కాళ్ళు చేతులు గడేసి ఒక చోట పెడితే రాళ్ళన్నీ బేర్చేసిందంట. ఆ పిల్ల మీద పడిచేసిన చిన్నపిల్ల. దేవుడు ఆ పిల్లకి ఆయుష్ ఇచ్చాడు కాబట్టి కాపాడాడు అనమాట. మరి ఎందుకో తెలియదు, మొత్తం ఎవరి కంట్లోనే పడింది, మొత్తం రాళ్ళు అయితే పిల్ల ఏడుస్తూ అలా తాళ్ళుతో గడేసి ఏడుతూ ఉందంట. కసాయి తల్లులు, కసాయి తండ్రులు, అసలు ఆ చేతులు ఎలాగొస్తున్నాయో తెలియటం లేదు, కనీసం వదిలేసేవారు. ప్రీతిని బిడ్డారా, విపరీతమైన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. ఇతనికి వచ్చినటువంటి ఆ యొక్క కోరిక మంచిది కాదు, అలా మాట్లాడొద్దు అని చెప్పవలసినటువంటి ఇతను ఏం చేశాడండి, మరొక చెడ్డ సలహా ఇచ్చి ప్రీతిని బిడ్డారా అతను పాపము చేయడానికి ప్రేరేపించాడు. ఇదేనా ప్రీతిని బిడ్డారా, మన స్నేహితులు ఎవరైనా కపటం గల వాళ్ళు ఉంటే వారి నుంచి మనం ఏమైపోవాలి, దూరం అయిపోవాలా. మంచి సలహాలు ఇవ్వకపోతే వారి నుంచి మనం వేరైపోవాలా. అది పాపం అని తెలిస్తే, అది తప్పు అని తెలిస్తే, అది నీకు ఆశీర్వాదం కాదు తెలిస్తే నువ్వు అక్కడి నుంచి లేచి వెంటనే వెళ్ళిపోవాలా. యోసేపు దాని ప్రకారమే ప్రీతిని ఉన్న పాటు లేచి వెళ్ళిపోయాడు. నా వస్త్రం లంగి పట్టుకున్నా పర్లేదు, నా వస్త్రం నా యొక్క గుర్తులు ఏదైనా ఉండిపోయినా పర్లేదు, కానీ మనుషుల దృష్టిలో నేను పాపిగా ఉన్న పని నష్టం లేదు, కానీ నా ప్రభు దృష్టిలో మాత్రం నేను పాపిగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి యోసేపు ప్రీతిని బిడ్డారా తన వస్త్రాలు ఆ స్త్రీ చేతిలో వదిలిపెట్టి పారిపోతాడు. ఇక్కడ ప్రీతిని బిడ్డారా ఒక కపటం గలటువంటి స్నేహితుడు ప్రీతిని బిడ్డారా ఆ యొక్క పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతలు 26, 23 నుంచి చూడండి. 26 చెడు హృదయమును కపట వేషం చేత దాచుకును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. ప్రియమైన బిడ్డలారా, కపటం గలవాడు ఎటువంటి స్థితిలో ఉంటాడంటే చెడు హృదయం. కపటం యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే లోపల ఉంటుంది అసలైంది, కానీ బయటకు వచ్చేది వేరొకటి వస్తుంది. కపట హృదయముతో ఉన్నవాడు పైకి భక్తిపరులా ఉండొచ్చు, కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రీతి చెడు హృదయమును ప్రేమ గల మాటలు మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకి మీద వెండి పూతతో సమానం. మట్టి కొండ ఉన్నప్పుడు దాని మీద వెండిపోత పోసామనుకండి, అలాగా అతుక్కుంటుందా? అతుక్కోదు. అది ఆరిపోయినట్టునే ఉత్తినే ఊడిపోద్ది, మనం పేక్కుండానే ఊడిపోతుంది. ఈ కపటం గల మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి.
వాయిస్ వినబడుతుందండి ఇది అందులో ఆ. కపటం గలటువంటి మనసు అలా ఉంటుంది. కాబట్టి వాడి హృదయం అంతా కూడా చెడిపోయి ఉంటుంది, చెడే ఉంటుంది వాడి జీవితంలో. ప్రియమైన బిడ్డలారా, అలాగనే నేను హై స్కూల్ చదివే టైంలో మా అమ్మమ్మ గారి ఇంటికి సెలవులకు అది వెళ్ళినప్పుడు, అంటే ఒక కపటముతో ఉన్నవాళ్ళు, ఆ చెడు హృదయంతో ఉన్నవాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే మద్యాలు కూడా అలాగే అలవాటు అయిపోతాయి. నాకు తెలియకుండానే థమ్సప్ డ్రింక్లో మా ఆంటీ గారి పిల్లలు ఆ మందు కలిపేసి పెట్టారు. వాళ్ళు మేము మందు తాగుతాం, నువ్వు డ్రింక్ తాగు అన్నారు. లీటర్ బాటిల్ 2 లీటర్లు నాకు గుర్తులేదు, కానీ మొత్తం థమ్సప్ బాటిల్ పెద్దదే ఇచ్చినప్పుడు ప్రీతం నాకు తెలియక మొత్తం అంతా తాగేసాను నేను. వాళ్ళు అది తాగుతుంటే వాళ్ళు తాగుతున్నారు కదా, వాళ్ళు చూస్తే ఇది నాకు మందు అన్నట్టుగా. అంటే అడిగాను నేను, ఒరే ఇదేంటి ఇది ఎలా ఉందేంటి అన్నాను నేను. అప్పటికే అది అలాగే ఉంటుందిరా థమ్సప్, నువ్వు ఈ అప్ప ఎలాగ తాగు కాబట్టి ఇది తాగు సరిపోద్దులే అన్నాడు. తాగేసిన తర్వాత మొత్తం లీటర్ మొత్తం తాగేస్తే, ఆ తాగేసినటువంటి కొద్దిసేపటికి నాకు ఇంకా వినబడుతుంది కానీ కనబడతలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, వీడికి ఎక్కేసింది అంటున్నారు, వీడు తీసుకుపోండి అంటున్నారు, వీడు పడుకోబెట్టని అంటున్నారు. కానీ చూద్దామంటే నడుద్దామంటే ఎలా నడుస్తున్నాను, ఇంకా మైకులో ఉన్నాను నేను. ఇంకా అయోమయ పరిస్థితి. తీసుకొచ్చి అక్కడ లూథరన్ చర్చ్ ఉంటుంది మా అమ్మగారి ఇంటి దగ్గర, రోడ్డు మీదే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చున్నాను, పడిపోయినంతే. అది తెలుస్తున్నాయి ఇవన్నీ. ఎలకెదర పడిపోయాను, రెడీ సుఖం లేదురని చెప్పి ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. రాత్రంతా కక్కి నాకు సిగ్గేసి ఆ గుమ్మమంతా వాంతులు చేసేసుకుంటే నాకు సిగ్గేసి తెల్లారకుండా లేచి, ఆ రోజున మరి డబ్బులు ఉన్నాయో లేదో ఏమి ఎక్కని కూడా నాకు తెలియదు. ఇంటికి వచ్చేసాను. ఇంటికాడ అప్పుడు మా ఊళ్ళకి శుభ్రం దొరివేశారు. అప్పుడు ఆడికి అలవాటు పనులు చేస్తారా మీరు, అలవాటు చేస్తారని చెప్పేవన్నీ చీవాట్లు వేయడం జరిగింది. దేవుని స్తోత్రం. ప్రీతిని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు చెడు హృదయము గలవాడు, వాడు ప్రేమగా మాట్లాడతాడంట. చెడు హృదయం, ఈ కపటం గలవాడు ప్రేమతోనే మాట్లాడతాడు. రే ఏమవుదురా, ఏమవుదు, అంత తాగమని అంటున్నావు, కొంచెం తాగు చాలు అంటాడంతే. ఆ ప్రేమ గల మాటలకి ఏమైపోతాం మనం, ఆ చుట్టన్నంతే బీడి అన్నంతే కొంత వేసుకోరా. ఇక్కడ మనకి సంబరాలు జరిగి మనకి ఆ టైంలో చిన్నప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని కాబట్టి నేను ఒక్కడే ఉండేవాడిని. ఆ ఊరంతా సంబరాలు ఇవే జరుగుతుంటే అప్పుడు ప్రభుజీ గారు కొట్టు ఉండేది అక్కడ. ఏమ్మా ఆ బంధువులకి వెళ్ళి ఆ చెరువు కొట్టుకెళ్ళి కొట్టు ఉండేది. మంచి వ్యాపారం చేసేవాడు ఆయన. అక్కడ కిల్లి కొట్టు ఉండేది. అంటే అప్పుడు పెట్టేవారు ఏది పాన్లో ఈ కిల్లి ఇవన్నీ వేసినట్టు అందరు నవ్వులుతున్నారని నాకు కొట్టేవాడు. నన్ను ఆడన్నాడు పానా అన్నాడు. పాన్ అంటే నా తెలదు, కిల్లి అంటమో తెలుసు నాకు. ఆ పాన్లో ఏం వేస్తారో తెలియదు నాకు. ఆడు అడిగాడు వేసే వేసి అన్నాడు. అంతే వేసి ఇంకేముంది, ఇంటికాడ ఉన్నాను కాసేపటికి. ఈ లోపల నాన్నగారు వచ్చారు. ఆయన కొట్టి బ్రేదన్ బిడ్డారా, ఆయన నేను లేవలేదు. అంత పొడుగు కర్ర తీసి మంచం మీద కొట్టినా లేవలేదు. ఇంకే లేగుతాను, లేవాలనుకుంటున్నా నాకు లేవలేకపోతుంది. మొత్తానికి ఎలాగే తలుపు తీసుకుని ఆయన వచ్చాడు అనుకున్న లోపల. అంటే అందరిని చూసి, అంటే స్నేహితుల విషయానికి వచ్చేదానికి మనం చాలా జాగ్రత్త వహించాలి. కపటము కలిగినటువంటి వారు ప్రేమతో మాట్లాడతారు. ఇంకా కింద చదవండి. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మొద్దు. వాని హృదయంలో 7 హేయ విషయాలు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకుంటాడు. సమాజంలో వాని చెడుతనం బయలుపరచబడుతుంది. ఏదో రోజున బయలుపరచబడుతుంది. కానీ వాడు నిన్ను పాడు చేస్తున్నాడు, జాగ్రత్త. నిన్ను ప్రీతిని బిడ్డల లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడు, జాగ్రత్త. వారి లాలన మాటలకు నువ్వు పడిపోవద్దు. వాడి హృదయంలో 7 హేయ విషయాలు ఉన్నాయి నేను పాడు చేయడానికి. అంతేనంటాడు. ఎవరైనా సరే రమ్మంటేనంట వెళ్ళకూడదట. అది చేద్దాం ఇది చేద్దాం అంటారు, వెళ్ళొద్దు, వినొద్దు, దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నువ్వు పడిపోయిన సందర్భాన, నీకు అవమానం కలిగిన సందర్భాన నీ దరిదాపుల్లో కూడా ఎవడ కూడా రాడు. ఆడెవడో నీకు కనిపించదప్పుడు. అబ్బాయి నేను చేయలేదండి, ఆ పలానా వ్యక్తి అంటే కుదరదు. నువ్వు చేసావంతే.
ఇప్పుడు ప్యాకెట్ ఆడతాడు వెళ్ళి చూస్తారంటే, అయ్యా నేను ప్యాకెట్ ఆడడం లేదండి, ఎలాగ ఆడతారో చూడడానికి వచ్చానంటే నువ్వే బుక్ అయిపోయావు అనుకోండి, నేను తీసుకెళ్ళిన తర్వాత నేను చేయలేదంటే ఎవడ నమ్మడు. ప్రియమైన బిడ్డలారా, కపటపు నడతలు, కపటపు జీవితాలు, కపటపు స్నేహితుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 48 చూడండి. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు. ఆయన పట్టుకుంటాను వారికి గుర్తు వేసి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యేసు అంటున్నాడు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వాడు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి. ప్రీతిమడి ఈడు కపటమైనటువంటి వ్యక్తి. ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్న వ్యక్తి అండి ఈయన? యేసయ్య దగ్గర ఉన్నాడే. యేసయ్య దగ్గర ఉంటూనే వాడు ఏ వేషం వేసుకున్నాడు? కపటం. ఆయన అంటున్నాడు, ఆ వ్యక్తులతో అంటున్నాడు, అయ్యా ఆయన అప్పగించేవాడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. యేసయ్యకి తెలుసు అవన్నీ, ఆ పరిస్థితి అంతా యేసయ్యకి తెలుసు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ వ్యక్తి ఎంత నమ్మక ద్రోహం చేశాడో మనకు అర్థమవుతుంది. అంటే మన దగ్గర ఉంటూనే మన గోతులు తీసేవాళ్ళు ఉంటారు, మన వెనకాడ వెనక లాగేవాళ్ళు ఉంటారు. నీ ఎదుగుదల ప్రీతినోడు పట్టణంలో కిట్టనోళ్ళు ఏం చేస్తారు, నిన్ను పడగొట్టడానికి ఎలా రాత్రి చెప్పాను నేను. రాత్రి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మనం. నీ బలహీనతను అనగా నీ వీక్నెస్, ఎందులో నీ వీక్నెస్, ఏ విషయంలో పడిపోతావు. కొంతకి చూడండి, ఈ పెళ్ళిళ్ళ దగ్గర మనం ఏదైనా చేసినప్పుడు వాడికి ఏం పెట్టినా వాడికి అవసరం లేదు. అప్పుడు వాడికి ఏం కావాలి? అంతే, కోటరు ఫుల్ పార్టీ కక్క ముక్క పెట్టాడంటే పొద్దున్న గిన్నెలు తప్పెళ్ళి కడిగి తగ్గేసి మళ్ళీ కడిగేసి వంట పెట్టేసి నీకు అప్పగించే వరకు ఆడు వదలు అక్కడి నుంచి. ఎవరో నీ డబ్బులు ఇస్తానరా మీరు ముందైంది అన్నాం అనుకోండి, అదే మాకు అలాంటి పెళ్ళికి రారు కూడాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఉంటేనే నమ్మకం ఉన్నవాళ్ళే నీ వెనకాల వెన్నుపోటు పడిసే పరిస్థితి. యేసుబాబు దగ్గరే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన క్రీస్తు. అక్కడ అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. ఆయనను పట్టుకున్న వారికి ఒక గుర్తు చెప్పాడంట, ఒక గుర్తు. నేను ఎవరిని ముద్దు పెట్టు, ఆయనే క్రీస్తు అంటే వారికి తెలియలేదు. శిష్యులందరూ 12 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువు లాంటి స్వరూపాన్ని పోలిన వాళ్ళు వాళ్ళకి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి, సిలువేయడానికి ప్రియమైన బిడ్డలారా వారికి ఎవరో తెలిసేది కాదు. ఒక్కడిని పోయి ఇంకోటి పట్టుకుంటే ప్రమాదం అని చెప్పి ఈయన పట్టుకున్నాడు. వీడి వీక్నెస్ పట్టుకున్నారు. వీడికి ధనాపేక్ష ఎక్కువ, వీడికి ఏం ఎర చూపాడు? డబ్బులు ఎర చూపాడు. డబ్బులు ఎర చూపి ప్రియమైన బిడ్డలారా, అవరే నీకు ఈ వెండి నాణ్యాలు ఇస్తాంరా, ఈ వెన్నెలు తీసుకోరా, ఆ యేసుబాబు ఎవరో మాకు చెప్పరా. యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత కాలం కూడా ఎలా ఉన్నాడు? కపటంతోనే ఉన్నాడు. కపటపు స్నేహితుడు. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంట 49లో, వెంటనే యేసునద్దకు వచ్చి అంటాడు, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యేసు అన్న, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతను చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. కపటం గల స్నేహితుడు. మన జాగ్రత్త పడాలా. కపటం గల యోధ లాంటి మనస్తత్వం గల నీ దగ్గర ఉన్నారేమో, నీకు నువ్వేం చేయాలా? జాగ్రత్త పడాలా. నేను ప్రార్థన చేయకుండా చేసేవారు నీ దగ్గర ఉన్నారేమో, జాగ్రత్త పడాలా. నీ ఆత్మీయ జీవితం దెబ్బతీసేవారు నీ దగ్గర ఉన్నారేమో, నువ్వు జాగ్రత్త పడాలా. నేను బలహీనపరిచేవారు నీ దగ్గర ఉంటే నువ్వు జాగ్రత్త పడాలా. నువ్వు మందిరానికి వెళ్ళకోకుండా నేను వెనకలాగేవారు నీ పక్కన ఉంటే నువ్వు జాగ్రత్త పడాలా. ప్రార్థన లేకపోతే నువ్వు బలహీనుడివి అయిపోతావు. ప్రార్థన సమపాల్లో లేకపోతే నువ్వు బలహీనురాలు అయిపోతావు. కాబట్టి ఆ కపటం గల స్నేహితుడు ప్రియమైన బిడ్డలారా చెడు ఆలోచనలు, చెడు సలహాలు నీకు ఇస్తాడు. పర్లేదు చెయ్యి, పర్లేదు ఏమవుదు, తాగు, పర్లేదు నేను తాగలేదా, నేను తినలేదా, నేను చూడలేదా, నేను ఉన్నాను కదా, నేను బతికే ఉన్నాను కదా.
అక్రమం విస్తరించినటువంటి రోజులు, పాప విచ్చలవిడిగా దొర్లుతున్నటువంటి రోజులు, తినేసి తాగేసి దొర్లుతున్నటువంటి రోజులు. ఇది నాన్న కపటం గల జీవితం నీలో ఉన్న నీ తోటి ఉన్న వారిలో ఉన్న నువ్వు గమనించే వారి నుంచి నువ్వేమైపోవాలి? దూరం అయిపోవాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా లోకసువార్త 11వ అధ్యాయము 5-8 వరకు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతను చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చిన్న ఉపమానం చెప్తున్నాడు శిష్యులకి. ఎందుకోసమనంటే ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన విషయంలో మనం అడిగేటి వాటి విషయంలో ఎలాగ అడగాలి, ఎలా పొందుకోవాలని ఉదాహరణగా ఈ ఉపమానం చెప్తున్నాడు. ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడు ఒక అర్ధరాత్రి వేళ తన ఇంటికంట ఒక బంధువు వచ్చాడంట. అర్ధరాత్రి వేళ వస్తే ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి దగ్గర ఏమి లేదంట, తినడానికి ఆహారం లేదని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన స్నేహితుడి దగ్గర ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా తలుపు కొట్టయ్యా, నా దగ్గరకు ఒక స్నేహితుడు వచ్చాడు అనుకోకుండా. ఆ స్నేహితుడికి వచ్చినప్పుడు నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, అతను ఆకలి తీర్చిన నా దగ్గర ఏమీ లేదు, అతన్ని సంతోషపరిచిన నా దగ్గర ఏమీ లేదు, అందుకని నీ దగ్గరకు వచ్చానయ్యా అని తలుపు అలా కొడతా ఉంటే ఎవరైనా లేచినప్పుడు, అయ్యా ఇక నా చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు పడుకున్నారు, ఇటువంటి అర్ధరాత్రి సమయంలో ఎందుకు వచ్చావు నువ్వు, అయ్యా ఇటువంటి సమయం ఏలాపాల లేదా నీకు అని అంటాడా? ఒకవేళ అన్న నువ్వేం చేస్తావు? ఆ తలుపు కొడతానే ఉంటావు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవు కదా అని అది నేను ఉపమానం చెప్తాను. అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వేం చేయాలంట, ఆయన మన అవసరతలు తీర్చే వరకు నువ్వు ప్రార్థన కొనసాగిస్తూనే ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అర్ధరాత్రి వచ్చినట్టు తన స్నేహితుడికి ఆకలి తీర్చినటువంటి స్నేహితుడు. ఇక్కడ రెండవదిగా మీకు చెప్తున్నాను, రెండవ స్నేహితుడికి మనం ఎలా ఉండాలి అంటే ఆకలి తీర్చినటువంటి స్నేహితుడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తినేటువంటి ఆహారాన్ని ఆకలి కొనిన వాడికి పెట్టుట నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అంటాడు. మనం తింటాం, రోజంతా మాలో తింటాం, లేదా 3 పూటలు 4 పూటలు తింటూనే ఉంటాం. ఎవరైనా ఆకలి తలబడిచి వచ్చి అయ్యా నాకు ఒక ముద్ద పెట్టామంటే నువ్వేం చేయాలండి? పెట్టు. వారి కడుపును తృప్తిపరచు, వాడిని సంతోషపరచు. చెప్పలేము, ఒక్కొక్క సందర్భంలో దేవాది దేవుడే రావచ్చేమో. అంతేనా ప్రభువు అంటాడంట, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు దాహం అడిగితే నీళ్ళు ఇచ్చావు, అన్న భోజనం పెట్టమంటే ఆకలి కొని వస్తే నాకు ఆహారం పెట్టావు, వస్త్రం లేకపోతే నాకు వస్త్రాన్ని ఇచ్చామంటే మనం అంటామంట, నీకెప్పుడు మేము భోజనం పెట్టామండి, మీకెప్పుడు మేము వస్త్రం ఇచ్చామండి, మీకెప్పుడు మేము నీళ్ళు ఇచ్చామండి అంటే పలానా సమయంలో పలానా రోజున పలానా మిట్ట మధ్యలో లేదా సాయంత్రం ఇటువంటి సమయంలో నీకు వచ్చాను కదా నీ దగ్గరికి అంటే అప్పుడు మనకు గుర్తు వస్తుంది అయ్యో అని. నిజమండి, నీ ఈ ఆహారం ఆకలి గురిన వాడికి పెట్టు, అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు నీకు. ఇక్కడ ఆకలి తీర్చాడు స్నేహితుడు. అయ్యో ఎంత ప్రయాసపడి వచ్చాడో, అయ్యో నా మీద ఆశపడి వచ్చాడు, నేను పెడతాను వచ్చాడు, నేను ఇస్తానని వచ్చాడు, ఆకలి తీర్చాడు దినాన్న. అలాగే నువ్వు ప్రార్థన చేసావా? అలాగే నేను పట్టు విడుదలకుండా నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు ఖచ్చితంగా నువ్వేం పొందుకుంటావు? ప్రార్థన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. రెండోది ఇక్కడ అన్నాడు, నువ్వు ఆకలి తీర్చే ఆకలి తీర్చినటువంటి స్నేహితుడు. మూడోదిగా మనం చూస్తే సామెత గ్రంథం 27వ అధ్యాయము 6. సామెతలు 27:6. ఎంత అవతరంగా ముగిస్తాను నేను, ఎక్కువగా ప్రార్థన గడుపుదాం.
మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనటువంటి ముద్దులు పెడతాడు. ఇక్కడ మేలును కోరేటువంటి స్నేహితులు. మూడవదిగా నీ మేలును కోరుకునే స్నేహితులు ఉంటారు. మేలును కోరేటువంటి స్నేహితుడు గాయాలే చేస్తాడు నీకు. ఏ విధంగా చేస్తాడు? నీ మేలును కోరి గాయాలు ఏం చేస్తావు? రే అలా సినిమాలు చూడకరా, మంచిది కాదు, సినిమాలు చూస్తే మన పక్కలోకి వెళ్ళవరా, ఒరే అలా తాకరా, అలా తాగితే నీ అవయవాలు పాడైపోతారు. ఈ దినాన్ని ఎంతమంది పెట్టినా చెప్పండి. ఊపిరితిత్తులు పాడైపోయండి, ప్రార్థన చేయండి. కిడ్నీలు పాడైపోయండి, ప్రార్థన చేయండి. అయా వారికి గుండె పాపలు అండి, దేనివల్ల త్రాగుడికి బానిస. మేలుడు కోరేవాడు నీ గాయాలే చేస్తాడంట. నువ్వు బాగుండాలని చెప్పి అంతేనంటారు. మంచి మనిషికి ఒక దెబ్బ, సరే మంచి మనిషికి మాట కొట్టుకి దెబ్బ. వినలేని వారికి దెబ్బ. నీ గాయమైనా పర్లేదు, మనసు నొచ్చుకున్నా పర్లేదు, నువ్వు ఏడ్చినా పర్లేదు, కుమ్మలిపోయినా పర్లేదు, ఆ మాటను బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఒక దినాన ఏడుస్తావు నువ్వు. ఇక్కడ అదే విషయాన్ని గుర్తు చేస్తాడు. మేలుని కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు గారు గాయాలు తిన్నాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, రక్తం కాచాడు. మన మేలుని కోరి అంటే స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆ పదలోనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరు నిజమైన స్నేహితుడు. గాయాలు రేపు నీకు ఆ నిజమైన స్నేహితుడు మనకుంటే మనకి ఎంతో ఇష్టము. నేటి సమాజంలో ప్రేమిలారా, మనకు విలువ లేని జీవితాలు ఎందుకుంటాయంటే నిజమైన స్నేహితులు మనకు లేక, మనల్ని హెచ్చరించేవారు లేక, మనకు చెప్పేవారు లేక. ఒకసారి చెప్పిన దినాలు ఏమంటో పరిస్థితి చెప్పేవాళ్ళే అన్నవారు ఎక్కువ ఉన్నారు. మాటకి దినాన్ని ఎంతమంది విలువిస్తున్న యవనస్తులు ఎంతమంది దేవులకు లోబడుతున్నారు, ఎంతమంది భక్తి జీవితంలో వారు బతుకుతున్నారు, ఎవరు జీవగ్రంథం చేత పట్టుకొని ఆ దేవాలయానికి వెళుతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు. ప్రేమిలారా, వారందరూ కూడా నేటికి మనం చూస్తున్న విషయాలు చూస్తే కీడు చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు. మేలును కోరే స్నేహితులు కలిగి ఉన్నారు. నీ స్నేహితులు నీ మేలు కోరుకున్నవాడే ఉండాలి, నీ బాగోగులు కోరుకునేవాడే ఉండాలి. మరి ఎటువంటి స్నేహితులు అనుకుంటున్నారా? వెనక లాగేసేవాడు ఉన్నారు. డెవలప్ అవ్వాలి, నువ్వు ఆస్వాదించబడాలి, నువ్వు బాగుంటాయని బాగున్నట్టే అనేటువంటి ఎంతమంది స్నేహితులు ఉంటున్నారు మనకి. లేదంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను కలిసి నీతో ప్రార్థన చేస్తున్న స్నేహితులు ఎంతమంది ఉన్నారు? నువ్వు వాక్యం చదివితే నేను వాక్యం చదువుతా నీతో కలిసి ఎంతమంది వాక్యం చదువుతున్నారు? నువ్వు మందిరానికి వస్తే నీతో పాటు మందిరానికి వస్తాను వచ్చే స్నేహితులు ఎంతమంది ఉన్నారు? నీతో కలిసి ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ స్నేహితులు ఎవరు? నీ మేలు కోరేవాళ్ళైనా, నీ మంచిని కోరుకునే వాళ్ళైనా నీ స్నేహితులు? ఇప్పుడు ఇక్కడ అన్నాడు, నీ మేలును కోరే స్నేహితులను సంపాదించుకోవాలి. 4వ చూస్తే 17 సామెతలు 17 సామెతలు 17 నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించను. ఇక్కడ అన్నాడు, నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే నేను విడిచిపెట్టడంట. కష్టం వచ్చినా విడిచిపెట్టడు, నష్టం వచ్చినా విడిచిపెట్టడు, ఇరుకైనా విడిచిపెట్టడు, ఇబ్బంది విడిచిపెట్టడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, త్వరలో ఈ మందిర పనులు స్టార్ట్ అవుతాయి. అమ్మ నేను ఇష్టం అవుతున్నాను, 2 అమ్మాను అన్నారు అనుకోండి, నేను కుర్రాడు తప్ప ఎవరు తప్ప ఏదో వస్తున్నారు అంటే ఏంటంటే మనం అన్ని విషయాల్లోనూ కూడా దేవుని ప్రేమిస్తూ దేవుని పరిచర్యలో కూడా మనం ఉంటూ ఉండాలి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడిగా ప్రేమిస్తాడు. ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఒక సినిపేడ నడిచి వెళ్ళిపోతాను, 2వ సినిపేడ వెళ్దామంటే బండి అండి కొమరండి, బండి మీద వెళ్తారా కారు మీద వెళ్తారా? లేదమ్మా నడిచండి, మీరు వెళ్ళిపోలేని వెనకాల వస్తానులే అంటారా నడిచి వస్తారా? మన సువార్త కూడా మొదలవుతుంది జనవరి నుంచి. నడిచే ఒక డప్పు, ఒక డోలక్క, ఒక గంజిరి, ఒక బాక్సు ఇవన్నీ నెత్తి మీద ఎట్టేసుకుని ఎక్కడ పోతాడు కొట్టుకుపోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వీధిలోనూ సువార్త,
ప్రతి వీధిలో ఆరాధన, ప్రతి వీధిలో వాక్యం, ప్రతి ఆరాధన ప్రార్థన, ఆ చుట్టుపక్కల సమకూర్చుకోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో ఎప్పుడు పోతాయో నాకు. నేనే వేసుకోవడం, నేనే పెట్టుకోవడం, నేను ఆఫ్రోడ్ చేసుకోవడం, ఇవన్నీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. చిన్న పాట పాడదామా? 166 తిని 166 166. వీళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోవాలా, పిల్లలు కానాలా, అప్పుడు కానీ ఈ తరంగా పోవాలా. అక్కడ సుధీర్ ఉన్నాడు, బన్నీగాడు ఉన్నాడు, ఆడేడేటి ఆడి కూడా ఉద్యోగాలు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు పోతారు ఏంటంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నోరు విప్పాను. చప్పట్లు కొడు. ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల చీకటిలోనే నిన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నిన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేదములారా, అక్కడ నిజమైన స్నేహితుడు నీకు ఉండాలి. నిజమైన స్నేహితుడు విడివాకి నేను ఏం చేస్తాడంట? నేను ప్రేమిస్తాడంట. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అందరూ విడిచిపెట్టినా ఆ నిజమైన స్నేహితుడు నిన్ను మాత్రం విడిచిపెట్టడు. అటువంటి స్నేహితులు మనం సంపాదించుకోవాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు స్నేహితుడిగా నువ్వు చేసుకోవాలి. మోషేతో ఏమన్నాడు దేవుడు? మోషేతో ఏమని చెప్పాడు? స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఇద్దరు మాట్లాడుకునేవారంట. నీ స్నేహితుడు ఉండాలంటే ఆ వ్యక్తే. నీ స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి నీ స్నేహితుడు. ప్రీతి బిడ్డరా, ఒక మామూలుగా కాదు కానీ ముఖాముఖిగా మాట్లాడు. యోబు ఆ మోషే లాంటి స్వభావం నీలో ఉండాలి. మన రకరకాల స్నేహితులు ఉంటారు. డబ్బున్న స్నేహితులు ఉంటారు. తెలుసు కదా, ఒకడు తప్పిపోయిన కుమారుడు.
అతనికి ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు? డబ్బు ఉన్నంతసేపు తిరిగారు, డబ్బు అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా కంటికి కనిపించలేదు. నీ ఆస్తుని చూసి నేను ప్రేమించేవారు ఉండొచ్చు, నీ అందాన్ని చూసి ప్రేమించేవాడు ఉండొచ్చు, నీ ఉద్యోగాన్ని చూసి ప్రేమించేవారు ఉండొచ్చు, నీకు వెనకాల ఉన్నటువంటి పలుకుబడిని పెట్టి నేను ప్రేమించేవారు ఉండొచ్చు. కానీ ఒక దినాన్న అవి లేవనుకోండి, నిన్నెవరో పట్టించుకోరు. నీ స్నేహితుడు ఎలాంటి ఉండాలంటే, ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో లేనప్పుడు కూడా నీ స్నేహితుడు అలాగే ఉండాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకెందుకు మేమున్నాం కదా అని వాగ్దానం చేసిన వాళ్ళు నీకు ముందు ఉండొచ్చు. నీకు తోడు నేను ఉన్నాను కదా, నీ సపోర్ట్ నేను ఉంటాను కదా, నువ్వు చెయ్యి ఏమైనా చేస్తే నీకు సహాయం చేస్తాను ఉండొచ్చు. కానీ సమయం వచ్చేటప్పటికి ఎక్కడున్నారంటే ఫోన్ తీయరు. వస్తున్నావంటే లేదురా నాకు చిన్న పని ఉందిరా అంటారు. ప్రీతి బిడ్డరా, నీ స్నేహితులు అలాంటి కావచ్చు, కానీ యేసయ్యనే స్నేహితుడిగా చేసుకుంటే ఆ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రీతి బిడ్డ, యోహాను సువార్త 15వ అధ్యాయము 13 చూడండి. యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. దేవుడు అంటున్నాడు, తన స్నేహితుల కొరకు ప్రాణాన్ని పెట్టేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. గాఢంగా ప్రేమించాడు నిన్ను నన్ను కూడా, అమితంగా ప్రేమించాడు నిన్ను నన్ను కూడా. ఒకవేళ పరిశుద్ధులను ప్రేమించడం వల్లనే, నీతివంతులను ప్రేమించడం వల్లనే అంటే లేదు, నువ్వు పాపివని తెలుసుకునే ప్రేమించాడు దేవుడు. నువ్వు పాపివే. ఈ దినాన్న అనేక మంది ప్రేమింపడారా, పాపులను చూసేటప్పుడు నువ్వు అసహించుకుంటున్నావు, రోగులను చూసినప్పుడు నువ్వు అసహించుకుంటున్నావు, తాగేవేళ్ళని చూసి నువ్వు అసహించుకుంటున్నావు, ఇరుకులో ఉన్నవాడిని చూసి నువ్వు అసహించుకుంటున్నావు. ప్రభు అది చెప్పలేదు మనకి. నిజమైన స్నేహితుల లక్షణాలు ఏంటో తెలుసా? వాడిని ప్రేమించు. నువ్వు అంటే ప్రేమించాలంటే ప్రీతింపడారా, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపి యొక్క తప్పుని ప్రేమించడు దేవుడు. పాపాన్ని ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. నిన్ను అసహించుకోడు దేవుడు. ఈ దినాన్న దేవాతి దేవుడు అనేక మంది మన తోటోళ్ళు, మన ఆత్మీయులు ఎవరో ఉంటారు, వారు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థన చేసి నీ కొరకు ప్రయాసపడి నిన్ను సభలో తీర్చుకెళ్ళి నీ ఆలనాపాలన చూసుకొని ఆ పాపాలు ఒప్పింపజేసి దిన నీకు రక్షణ వచ్చిందంటే కారణం అదే. నువ్వేం చేసావు? నువ్వు నీ తోటి వారిని ప్రేమించావు, కానీ ఆ పాపాన్ని ఇష్టపడడం లేదు, కానీ వ్యక్తిని ప్రేమించావు, రక్షణ ఆ బిడ్డకి కలిగింది. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా అదే మాట, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమ గలవాడెవడు? నువ్వు తప్పుడు దానివే, నువ్వు అబద్ధలాడిదానివే, విగ్రహాదుగురాలవే, వ్యభిచారివే, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే నీ పాపాన్ని నువ్వు విడిచిపెడతావని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 3 చూడండి. మొదటి సమూయేలు 18:3. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. దావీదుకి ప్రీతింపడరా ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతను ఎవరంటండి? యోనాతాను ప్రీతింపడ ఇక్కడ సౌలు యొక్క కుమారుడు, అంటే శత్రువు యొక్క కుమారుడు. వీళ్ళిద్దరికీ ఒక సంబంధం ఉంది, వెలకట్టలేని ప్రేమ ఉంది వాళ్ళిద్దరి మధ్య. హానికోరుడైనట్టు తన తండ్రి ప్రాణ స్నేహితుడైన దావీదు ఈ యోనాతాను ప్రీతింపడరా ఆ యోబు యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి మొదటి సమూయేలు 19:2. మొదటి సమూయేలు 19:2. సౌలు కుమారుడు యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడయుండి దావీదుతో ఇట్లా అంటున్నాడంట, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవాలని ప్రయత్నము మీద ఉన్నాడు, కాబట్టి నీ ఉదయం జాగ్రత్త పడి రహస్యమైన స్థలం దాగుపో. అయ్యా దావీదు ఫ్రెండ్తో చెప్తున్నాడు, స్నేహితుడు దావీదుతో చెప్తున్నాడు, అయ్యా దావీదు మా నాన్న నేను చంపాలనుకుంటున్నాడు. అంటే ఆ స్నేహితుడు ప్రమాదం నుంచి తప్పించడానికి సిద్ధపడినటువంటి స్నేహితుడు. నీకు ప్రమాదం వస్తే అనేక మంది వీడికి అలా జరగాలరా, జరగని చూద్దాం అనేవారి లోకలు ఎక్కువ. ఎలాగ నేను దిగజార్చాలో చూసేవారు ఎక్కువ. ప్రీతిని బిడ్డలారా, ఈ లోకంలో నీ పరిస్థితి కూడా అలా ఉండకూడదు. నీ స్నేహితుడు యోనాతాను లాంటి స్నేహితుడుగా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి.
యోనాతాను ప్రీతం బిళ్ళరా ఆ దావీదుని ప్రమాదం నుంచి తప్పిస్తున్నాడు. నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవాలని ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీ ఉదయమైన జాగ్రత్త పడిపో, రహస్యమైన స్థలంకి వెళ్ళిపో. నువ్వైనా నేనైనా మన స్నేహితుల విషయంలో ఎదుటోడి క్షేమాన్ని ఏం చేయాలంటే అండి, నువ్వు కోరుకోవాలి. ఆటోల మీద లారీల మీద చెప్తుంటాం కదా, నేను అందరూ బాగుండాలి, అందులో ఎవరు ఉండాలి, నేనుండాలా, మీరు బాగోవాలా, నేను బాగోవాలా. కానీ ప్రీతం బిడ్డారా, ఈ కపటమైన వాడు ఎదుటోడు మేలును కోరుకున్నాడు, వాడు ఆశలు ఎలా ఉంటాయండి, వాడు పాడైపోవాలా. ఎదుగుతూ ఉంటే అబ్బా మంచిదండి మంచిదండి అంటాడు, కానీ లోపలంతా వాడు కుళ్ళు కుసద్దాలతో ఉంటారు, కపటమైన జీవితాలు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు, నీ క్షేమాన్ని కోరుకుంటాడు. అదే దావీదుతో చెప్తున్నాడు, అయ్యా నా తండ్రి నేను చంపడానికి సిద్ధపడుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి దాకో. మొదటి సమయంలో 23:16 అప్పుడు సౌలు కుమారుడు యోనాతాను లేచి మనలోన్న దావీదు వద్దకు వచ్చి, వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి సౌలుని పట్టుకున్న జాలడు, నువ్వు భయపడవద్దు. ఇక్కడ అన్నాడు తన స్నేహితుడు యోనాతాను, దావీదు యొక్క స్నేహితుడు ధైర్యపరుస్తున్నాడండి. ఏమని ధైర్యపరుస్తున్నాడు, కంగారు పడకలే, ధైర్యంగా ఉండి దావీదు, మా నాన్న ఇంక నిన్ను చంపలే, ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో దావీదుకు తెలీదు, భయంలో ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ యోనాతాను మొత్తం వర్తమానం పంపిస్తున్నాడు ఎప్పటికప్పుడు, ఎందుకంటే తన ప్రాణ స్నేహితుడు కాబట్టి. తన గురించి ఆలోచించుకోవటం లేదు యోనాతాను, నా ప్రాణ స్నేహితుడు. ఎందుకంటే తండ్రి బుద్ధులేంటో తెలుసు, తండ్రి ఆలోచన ఏంటో తెలుసు, తండ్రి యొక్క తలంపులేంటో తెలుసు. కాబట్టి దావీదు విషయానికి వస్తే దావీదు అలాంటోడు కాదు, దావీదు మంచోడు, దావీదు యథార్థవంతుడు, దావీదు నమ్మకస్తుడు. ఎందుకు ఉత్తుపోయిన మా నానేటి ఆను దొరుకుతున్నాడు అని చెప్పి ప్రీతిని బిళ్ళారా ఈ యొక్క యోనాతాను వర్తమానం అందిస్తున్నాడు. స్నేహితుడి యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు, ఆ స్నేహితుని ధైర్యపరుస్తున్నాడు. 2 సమయాల్లో 9 చూడండి, 2 సమయాలు 9వ అధ్యాయము ఎలాగా దావీదుని సేఫ్ చేస్తున్నాడో, రక్షిస్తున్నాడో, కాపాడుతున్నాడో, ఎలాంటి స్నేహితుడు మనకు అర్థమవుతుంది. 7-8 వచనాలు 9వ అధ్యాయము. దావీదు అంటున్నాడు, నీ భయపడవద్దు, నీ తండ్రి యోనాతాను నిమిత్తం నిజంగానే నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరల ఇప్పింతును, మరి నువ్వు సదాకాలం నా బల్ల యొద్దన భోజనం చేయమని సెలవీయగా అతను నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నువ్వు దయ చూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అంటాడు. కృతజ్ఞత కలిగిన వాడుగా ఇక్కడ దావీదు కనపడుతున్నాడండి, కృతజ్ఞత కలిగిన స్నేహితుడిగా దావీదు కనబడుతున్నాడండి. యోనాతానికి ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు అవిటివాడు, కుంటివాడు, అతనే మెఫీబోషెత్. ప్రీతిని బిడ్డలారా, ఈ యోనాతాను లేడు, మెఫీబోషెత్ ఉన్నాడు. వారి కుటుంబం అంతా నాశనం అయిపోయింది, వారికి ఆర్థికంగా చితికిపోయారు. కానీ దావీదు మాత్రం ఒక ఉన్నతమైన స్థితిలో రాజుగా ఉన్నాడు. అయితే ఈ దావీదు అంటున్నాడు, ఇదిగో యోనాతాను యొక్క కుటుంబాలు ఎవరైనా మిగిలి ఉన్నారో నేను మేలు చేయాలి వాళ్ళకి, అంటే మేలు చేసేటువంటి స్నేహితుడు దావీదు. యోనాతాను ప్రీతిని బిళ్ళారా తన స్నేహితుడికి మేలు చేశాడు, ధైర్యపరిచాడు, ప్రమాదం నుంచి తప్పించాడు, మరణం నుంచి తప్పించాడు, యోగక్షేమాలు చూసుకున్నాడు, అతను ఆహ్లాపాలను చూసుకున్నాడు. యోనాతాను తన కుటుంబంలో పుట్టినాడు మెఫీబోషెత్ అని తెలుసుకుని అతని ఇంటికి పిలిపించుకుని మెఫీబోషెత్తో చెప్తున్నాడు, అయ్యా ఏమంటున్నాడు అక్కడ, నేను నీకు ఉపకారము చూపిస్తాను, నీకు నీ సహాయం చేస్తాను నేను అంటే. మెఫీబోషెత్ అన్నాడయ్యా, చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను నీవు ఎలాగ నా వైపు దయ చూపిస్తే, స్నేహితుడండి, అంత మంచి స్నేహితుడండి దావీదు. యోనాతానులో వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అలాంటిదండి. కానీ మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఒకసారి గమనించండి, నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఒకసారి గమనించండి. నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, నీ మేలును కోరుకునే వాళ్ళైనా, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళైనా, నీ ప్రమాదం తప్పించే వాళ్ళైనా. ఇక్కడ అంటాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నాకు ఎంతటి వాడనండి. పాప ఈయనకు తెలీదు తన తండ్రికి దావీదుకు ఉన్నటువంటి బంధుత్వం ఎలాంటిదో. ఇదేనన్నా తన కుటుంబంలో నా పట్ల ఇంత మేలు చేశాడు కాబట్టి తన పిల్లని ఎలా వదిలేసుకుంటాడు, ఎలా వదిలేస్తాను నేను,
ఇంకా స్నేహానికి అర్థం ఏముంటుంది? స్నేహానికి విలువ ఏముంటుంది? నేను ఇలా జీవిస్తే వెతికి వెతికి ఎవరైనా ఉన్నారో కనుక్కోండి, తెలుసుకోండి అని చెప్పి అక్కడ పంపించినప్పుడు ఒక్కడే మిగిలాడండి. కానీ అతను అవిటివాడండి, కుంటివాడండి అని చెప్పినప్పుడు అతను నా దగ్గర తీసుకురండి వెంటనే. స్నేహం అలాంటిది. ఆ స్నేహం ఒక గొప్ప స్నేహం, విలువైన స్నేహం. ఇది నా ప్రియమైన బిడ్డలారా, స్నేహాల వల్ల అనేక మంది పాడైపోతున్నారు. మేము మన యలమంచిలో కూటానికి వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఒక ఇల్లు కనబడింది మాకు. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఏంటి ఆ ఇల్లు అని చెప్తే, వ్యభిచారపు ఇల్లు. పైకి పెంకుటిల్లుగానే ఉంటుంది, పైకి పెద్ద అదేదోలాగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే గదులు అందంగా ఉంటాయంట, చాలా విపరీతంగా ఉంటాయంట. అంటే చూసిన వాళ్ళ సేవకులతో చెప్పినప్పుడు ప్రియదిన బిడ్డ మేము ప్రార్థన చేయడం జరిగేది. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఏ స్త్రీ అయినా మిస్ అయిందంటే అక్కడే దొరుకుతుందంట. ఏ స్త్రీ అయినా కనబడలేదంటే అక్కడ దొరుకుతుందంట. ఇది నాన్న చిన్న పెద్ద తేడా లేకుండా వ్యభిచారం చాలా విచ్చలుగా జరుగుతుంది. ప్రియదిన బిడ్డారా, మంచిని కోరుకోవాలి నువ్వు. అక్కడ ప్రియదిన బిడ్డారా, హిజ్రాలు ఉన్నారు, అక్కడ హిజ్రాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వారితో మాట్లాడడం జరిగింది. ప్రియదిన బిడ్డారా, వారు అనేక మంది రక్షణ పొందులు ఎదుగుతున్న అక్కడ సేవ పరిచయాలు జరుగుతున్నాయి. నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడు, ఎలాంటి వాడినైనా ప్రేమిస్తాడు, ఎలాంటి దాన్నైనా ప్రేమిస్తాడు. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని దేవుడు ప్రేమించలేదా? అమ్మా అని పిల్లలేదా? అంటే పాపిని ప్రేమించేటువంటి ప్రేమ మన స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ ఒక్క పాపని కూడా నువ్వు అసహించుకోవద్దు. ఏ ఒక్క పాపని కూడా ప్రీతి అతను పాపి అని నువ్వు అనుకోవద్దు. ప్రభువా, పలానా వ్యక్తి ఈ పాపంలో ఉన్నాడు, క్షమించండి, వారిని రక్షించండి, వారిని కాపాడండి, వారిని విమోచించండి. మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి దినాన్ని ఇక్కడికి వచ్చాం మేము. నిజమైన స్నేహితుడు పాపుల కొరకు ప్రాణం పెడతాడు. హృదయంలోడు పెట్టుకుని మరొకటి మాట్లాడడం నిజమైన స్నేహితుడు. నీకు గాయాలే కలుగుతాయి, నీకు దెబ్బలే తగులుతాయి, ఆ మాటలు నీకు నచ్చకపోవచ్చు, కానీ నీకు పశ్చాత్తాపాన్ని అయితే కలుగు చేస్తాయి. ఏమొస్తుంది నీకు పాపం వల్ల అంటే మరణం వస్తుంది. ఆ మరణను తప్పించడమే నిజమైన యొక్క స్నేహితుడి యొక్క లక్షణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అది ఏ పాపమైనా కావచ్చు, నీలో ఉండడానికి వీలేదు. నలుగురు స్నేహితులు, నలుగురు స్నేహాలు, కపటము గల స్నేహితులు ఉంటే విడిచిపెట్టాల. నీ మేలును కోరలేని స్నేహితులు ఉంటే వారికి దూరంగా ఉండాలి. అలాగనే ఆకలి తీర్చిన స్నేహితుడిగా నువ్వు ఉండాలా. నిజమైన స్నేహితులను సంపాదించుకోవాలి. నీ కొరకు ప్రియమైన బిడ్డలారా ఆశగొనేవాళ్ళు, నీ కొరకు ప్రయాసపడేవాళ్ళు, నీ క్షేమాన్ని కోరుకునేవారు ఈ లోకల్ ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. ఆమేన్. ఆ నిజమైన స్నేహితుడు నీకున్నాడా? ఆ నిజమైన స్నేహితుడిని సంపాదించుకున్నావా? ఆ నిజమైన స్నేహితుడిని సంపాదించు ప్రయాసపడుతున్నావా? ఆయన్ని మేలునే కోరుకుంటాడు ఎప్పుడు కూడా. నీకు గాయాలు తగిలినా, కొన్ని సందర్భాలు ఇరుకులు వచ్చినా, కొన్ని సందర్భాలు అవమానాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంత గొప్ప స్నేహితుడు, మన స్నేహితుడు. నీ హృదయంలో ఒకటి పెట్టుకుని ఇంకోటి మాట్లాడడం యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్. నువ్వు నేను కూడా ఒకవేళ అటువంటి మనస్పర్ధలు ఉంటే, అటువంటి భేదాభిప్రాయాలు ఉంటే, అటువంటి దిమానసులు ఉంటే, పైకి ప్రేమని వెళ్ళబుచ్చు లోపల కపట హృదయంతో ఉంటే కనుక అది చాలా ప్రమాదం. ఈ 4 విషయాలని హృదయంలో భద్రపరుచుకో, నిన్ను సరి చేసుకో. ప్రభా, నిజమైన స్నేహితుడిగా మీరు మాకు ఉండండి ప్రభా. ఆ మెఫీబోషెత్ మీద దావీదు ఎలాగైతే కనికరం చూపాడో అట్టి రీతిగా మీరు మా పైన కనికరం చూపించండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. మోకరించుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మీ బైబిల్ కుర్చీల్లో పెట్టేయండి. మీ బైబిల్ కుర్చీల్లో పెట్టేయండి. మీ బైబిల్ కుర్చీల్లో పెట్టేసి మోకరించండి. మోకాళ్ళు వేయలేకపోతే లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టి వారు త్వరగా మాట్లాడద్దు. ఎవరు మాట్లాడద్దు. త్వరగా దేవుని యొక్క సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకో. విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఈ స్నేహం ఎవరితో చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? నీ యొక్క పరిస్థితి ఏంటి? నీ జీవిత విధానం ఏంటి? కపటముతో ఉన్నావా? కపటము స్నేహితులతో ఉన్నావా? మేలుని కోరే స్నేహితుడిగా ఉన్నావా? ఆకలి తీర్చిన స్నేహితుడిగా ఉన్నావా?
నిజమైన స్నేహితుని కలిగి ఉన్నావా? అనేక మందికి సహకారులుగా ఉన్నావా? ధైర్యపరిచేవాడిగా ఉన్నావా? ఆదుకునేవాడిగా ఉన్నావా? చిన్న ప్రార్థన చేస్తావా? నోరు తెరిచి చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, నాలో ఏమాత్రం కూడా పరిశుద్ధత లేదయ్యా. కపటమైనటువంటి మనస్తత్వం, దుర్మనస్సులు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ నడక. నోరు తెరిచిన ప్రార్థన చేయాలి. ప్రభు శరీరాన్ని నువ్వు భుజించబోతున్నావు. ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు త్రాగబోతున్నావు. నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు కడిగి వేసుకో, నిన్ను నువ్వు పరిశుభ్రపరచుకుంది నాన్న. ఇది పరిశుద్ధమైన కార్యము, పవిత్రమైనది, విలువైనది, వెలకట్టలేనిది. ఈ సమయాన్ని ప్రియమైన బిడ్డలారా, నువ్వు సద్వినియోగం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకో. నేను నువ్వు కడిగి వేసుకొని చిన్న ప్రార్థన చేసుకో. నీ విలువైన సమయాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టు. ఎవరితో నీ స్నేహం ఒక అర్థం లేని స్నేహం ఉందేమో, నీ మేలును కోరలేని స్నేహం ఉందేమో, నీ క్షేమం కోరుకోలేని క్షేమం ఉందేమో, స్నేహం ఉందేమో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, అనేక మంది దినాన్ని ప్రాణానికి హాని కలిగించేవారు ఉండొచ్చు, నీకు సిగ్గు కలిగించేవారు ఉండొచ్చు, నీకు అవమానం కలిగించేవారు ఉండొచ్చు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దుష్ట సాంగత్యము మంచి నడవను చెరుపుతుంది. దుష్టుల సహవాసము దేవునికి ఇష్టం లేదు. నీ స్నేహం ఎవరితో చేస్తున్నావో జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడండి. పాపాన్ని ద్వేషిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నేటికి, ఎప్పటికీ, యుగయుగాలు, తరతరాలు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. నీ వైపు దినమంతా కూడా చేతుల చాపు నేను పిలుస్తూనే ఉంటున్నాడు ఆయన. ఈరోజు కాకపోయినా మరొక రోజైనా దేవునికి నువ్వు చోటిస్తావని, ఈరోజు కాకపోతే మరొక రోజైనా దేవుని మాట వింటావని ఆ దేవాదేవుడు దినమంతా నీ కొరకు చేతులు చాపుతూ పిలుస్తున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. కన్నీటితో ప్రార్థన చేయండి. వీరినెల హృదయంతో ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను బాగా కడగండి నాయన ప్రార్థన చేయండి. హిమము కంటే తెల్లగా చేయండి నాయన అని చెప్పి ప్రార్థన చేయండి. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను పరిశుద్ధపరిచేది యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను కడిగేది యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను విమోచించేది యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు నాకు స్నేహితుడిగా ఉండు నాయనా. యోనాతాను దావీదును ప్రియమైన బిడ్డలారా ప్రమాదం నుంచి తప్పించి స్నేహితుడిగా ఉన్నట్టుగా మనం చూసాం. యోనాతాను దావీదును ధైర్యపరుస్తున్నాడు. దావీదు, నువ్వు కంగారు పడకయ్యా, నువ్వు క్షేమంగా ఉన్నావు, నా తండ్రి విరమించుకున్నాడు, నువ్వేం కంగారు పడుకులే. కృతజ్ఞత కలిగిన వాడుగా దావీదు, యోనాతాను కుటుంబాలు ఎవరైనా మిగిలి ఉన్నారా? ఉన్నారండి. అవిటివాడు, కుంటివాడైనటువంటి మెఫీబోషెత్ ఉన్నాడండి. చాలా కష్టంలో ఉన్నాడండి. అతనికి ఏమీ లేదండి, బలహీనుడండి. వెంటనే దావీదు అంటున్నాడు, అతను నా దగ్గర తీసుకురా, అతను నాకు కావలసింది. నా స్నేహితుడైన యోనాతాను నా పట్ల ఎంత ప్రేమ చూపాడు, నా స్నేహితుడు యోనాతాను ఎంతగానో ఆదరించాడు, కనికరించాడు. యోనాతాను ప్రియమైన బిడ్డలను ఎంతగానో ప్రేమించి నా కష్టములు ఆదుకున్నాడు, ప్రమాదంలో ధైర్యపరిచాడు, మరలో ధైర్యపరిచాడు, అనేక శోధనలో నన్ను ధైర్యపరిచాడు యోనాతాను. అటువంటి యోనాతాను బిడ్డలు నాకు ఎవరైనా ఉంటే నా యొద్దకు తీసుకురండి, నా యొద్దకు తీసుకురండి అన్నప్పుడు మెఫీబోషెత్ తీసుకురావడం జరిగింది. దేవత దేవుడికి నీవు అవసరం,
దేవత దేవుడికి నువ్వు కృంగిపోతే చూస్తూ ఊరుకునేవాడు కాదు, నీ దిగులు పడుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన ప్రాణ స్నేహితుడైనా తన ప్రాణానికంటే నిన్ను ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభువు. తన ప్రాణాన్ని, తన సుఖాన్ని, తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన కిరీటాన్ని, తన తండ్రిని, తన సింహాసనాన్ని, ఆకాశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నీ కొరకు వచ్చి లోకానికి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని సైతం నీ కోసం దారిపచ్చి ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. అనిజమైన స్నేహితుడిని సమాజం వెలివేసిన, అనిజమైన స్నేహితుడిని అనేక మంది తిట్టినా, అనిజమైన స్నేహితుడు అనేక మంది నేను కొట్టినా, తిట్టినా, కాండ్రకించి ముఖాన్ని ముంచిన ఆయన ప్రేమ తగ్గలేదు. నీ ప్రేమ ఎలాంటిది? నీ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? నీ స్నేహం ఎలాంటిది? నీ అందాన్ని చూసి ప్రేమించే వారి లోకంలో ఉన్నారు. నీ ఆస్తిని చూసి, నీ డబ్బుని చూసి ప్రేమించే వారి లోకంలో ఉన్నారు. నీ పేరు ప్రఖ్యాతలు పలుకుబడి చూసి లోకంలో ప్రేమించే వారు నేను ఉన్నారు. నీ మేలుని కోరే వారి లోకంలో ఎవరు లేరండి. తప్పిపోయిన కుమారుడు, అయ్యో నా స్నేహితులు నమ్ముకున్నాను, నా స్నేహితుల మాట విన్నాను, వారు మంచివారు కాదు, డబ్బున్నంతసేపు నా దగ్గర ఉన్నారు. ప్రీతిని బిళ్ళరా, నా దగ్గర ఆధిక్యత ఉన్నంత నా దగ్గర ఉన్నారు. నేటికి నా దగ్గర సమస్తము పోయినప్పుడు వీళ్ళందరూ విడిచిపెట్టిపోయారు. నేను ఎంత ఘోరము చేశాను, నేను ఎంత తప్పుదం చేశాను నేను. అయ్యో నాయనా, నీకు విరోధంగా నేను తప్పు చేశానయ్యా, నా తండ్రికి విరోధంగా తప్పు చేశానయ్యా. అయ్యా దయతో నన్ను మన్నించండి, అయ్యా దయతో నన్ను క్షమించండి ప్రభా. నాయన క్షమించి నేను చేసిన తప్పును తెలుసుకున్నాను ప్రభా. అయ్యా నా ముఖానికి సిగ్గు కలుగుతుంది ప్రభా, నాకు అవమానం కలుగుతుంది ప్రభా. నేను నలుగురిలో నేను ముఖం ఎత్తుకోలేకపోతున్నాను ప్రభా. అయ్యా నేను ఎంతగానో ప్రభా, నాయన నా తండ్రి, నాయన ఎంత సిగ్గుపడుతున్నాను ప్రభా. ఈ పనిని బట్టి, చేసిన పనిని బట్టి. ఇక నలుగురిలో విలువ లేదు, ఆ వ్యక్తికి నలుగురిలో విలువ లేదు. తండ్రిని కాదనుకున్నాడు, తండ్రిని విడిచిపెట్టాడు, ప్రీతిని బిళ్ళ ఆస్తంతా పట్టుకుపోయాడు. నేను చిన్నదాన్ని అనుకున్నాడు. ప్రీతిని బిళ్ళ సమాజాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోయాడు, దూరదర్శి వెళ్ళిపోయి ఆస్తి సంపాదిద్దామనుకున్నాడు. ప్రీతిని బిళ్ళ స్నేహితులు పాడు చేశారు, స్నేహితుల వలన పాడైపోయాడు. తండ్రి మాట కంటే, దేవుని మాట కంటే స్నేహితుల మాట నమ్మి వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు, దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా కరిగిపోయిందండి, ఒంటరి వాడైపోయాడండి. ఫోన్ చేస్తుంటే ఎవరు లిఫ్ట్ చేయటం లేదండి. ప్రతి కొబ్బరంపుతో ఎవరు రావడం లేదండి. అరే ఆకలేస్తుంది, నాకేమైనా అన్నం ఉంటే పెట్టండి రా అనేవారు, పెట్టేవారు లేరు. అయ్యా నాకు ఆకలేస్తుంది అయ్యా, ఆహారం తిని చాలా రోజులైంది అయ్యా, భోజనం పెట్టండి అంటే ఎవరు భోజనం పెట్టేవారు లేరు. అయ్యా చలి వేస్తుంది అయ్యా, ఈ కప్పుకొని ఏదైనా వస్త్రం అంటే ఇవ్వండి అయ్యా అంటే ఆ వస్త్రం ఇచ్చేవారు లేరు. ఎక్కడికి వెళ్ళినా పని కూడా దొరకటం లేదు ఆ వ్యక్తికి, ఎక్కడికి వెళ్ళినా పని దొరకటం లేదు. ఆకలితో అలవటించిపోతున్నాడు. ఎవరు పని అడుగునా నువ్వేం చేస్తావరా అంటున్నాడు, నువ్వెవడరా అంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావరా అంటున్నాడు. ప్రీతిని బిడ్డలారా, చివరికి ఎంతో రోదనతో చుట్టూ పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, వస్త్రాలను చినిగిపోయినాయి, చెప్పులు లేవు, గాయాలున్నాయి, బలహీనుడిగా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, పెడబొబ్బలు పెడుతూ ఉన్నాడు. ఒక పందులు యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా, నేను పని చేసుకుంటానయ్యా, కానీ ఒక గుప్పుడు మెతుకులు నాకు పెట్టండి, ఒక గుప్పుడు మెతుకులు నాకు పెట్టండి అయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా, నేను చాలా రోజులైందయ్యా నేను భోజనం చేసి. ఆ పందుల యజమాని ఆ పందులు మేపడానికి చిన్న పని ఇచ్చాడు, భోజనం పెట్టలేదు. ఆ యవనస్తుడు ఆ పందులు తాగడానికి కుడితి వేస్తే ఆ కుడుతులో ఉన్న మెతుకుల కోసం కక్కుర్తిపడి ఆ మెతుకులు తీసుకుని తింటూ ఉంటే పందులు కూడా అతను పక్క దోసేసిన సందర్భం అని చూస్తాం. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు.
కనీసం ఆ కుర్తులో ఉన్నటువంటి మెతుకులు తినడానికి కూడా ఆ పందులు ప్రీతిన బిళ్ళరా అతను పక్క దూసేసి ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ యవనస్తుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నా తండ్రి దగ్గర ఆహారం ఉంది, నా తండ్రి దగ్గర సంతోషం ఉంది, నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, నా పని వారికి అక్కడ సమృద్ధైన ఆహారం ఉంది. నా స్నేహితుల వల్ల నేను పాడైపోయాను, నా చెడ్డ స్నేహితుల వల్ల నేను పాడైపోయాను, నా కపటపు స్నేహితుల వల్ల నేను పాడైపోయాను, నా మేలును కొరలేని వారి దగ్గర ఉండి నేను పాడైపోయాను. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. వారి మాటలు నమ్మొచ్చేసాను నేను. నాకు తండ్రికి, నా దేవునికి విరోధంగా తప్పు చేశానని చెప్పి ఏడుస్తున్నాడు. కన్నీరు కాస్త రొమ్ము కొట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఇది నాన్న నీ పరిస్థితి ఏంటి? ఇది నా నీ పరిస్థితి ఏంటి? ఇది నాన్న ప్రేదన పెట్టారు. ఇది నాన్న ఆ దేవదేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆ దేవదేవుడు నిన్ను బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయన స్నేహితుడిగా చేసుకో. ఆయనను ప్రేదన పెట్టారు. నీ మాట వింటాను ప్రభువా. తిరిగి కుమారుడు తన తండ్రి దగ్గర ప్రయాణం అయ్యాడు.